మనం సాధారణంగా చాలామంది చిన్నపిల్లలను చూస్తుంటామండి. బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చిన్నపిల్లలకి చిన్నప్పుడే అబ్బితే ఆ తర్వాత వాటిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. ఇది ఎలా ఉంటుందో మనం చూస్తే ఒక ఇంట్లో ఒక బాబు ఉన్నాడు. వాడు రైలాట ఆడుకుంటున్నాడు. కూ చుక్ 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 ఇలా ఆడుకుంటున్నాడు. వాడికి ఉండే మేనరిజం ఏంటంటే ఆడుతున్నప్పుడల్లా కూ చుక్ 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 హైదరాబాద్ స్టేషన్ వచ్చింది, ఎక్కే శతనా కొడుకులు ఎక్కండి, దిగే శతనా కొడుకులు దిగండి, కూ చుక్ చుక్ అంటే వాళ్ళ నాన్న కోపం. రే నాని తప్పు ఏంటో కదా మాటలు, అలాంటివి మాట్లాడకూడదు, మామూలుగా ఆడుకో. కూ చుక్ 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 సికింద్రాబాద్ వచ్చింది, ఎక్కే దొంగనా కొడుకులు ఎక్కండి, దిగే దొంగనా కొడుకు. రే వీపు పగిలిపోతుంది అనుకున్నావు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ అలాంటి మాట్లాడుంటే ట్రైన్ తీసేసుకుంటా. కూ చుక్ చుక్ వరంగల్ వచ్చింది, ఎక్కే శతనా నోర్మై ధవాని. ఆ రైలు తీసుకుని పైన సన్సెట్ మీద పెట్టేసాడు వాళ్ళ నాన్న. కుర్రాడు ఏడుస్తున్నాడు. నాన్న నాకు రైలు ఇవ్వు నాన్న, నాకు నా రైలు ఇచ్చే నాన్న ప్లీజ్ నాన్న అని గంట సేపు ఏడ్చాక నాన్న. మరి నువ్వు మళ్ళీ ఇలాంటి తిట్లు అవి తిట్టకూడదు సరేనా? అలాగే నాన్న నేను తిట్టినాన్న, రైలు ఇచ్చినాన్న అంటే రైలు ఇచ్చేసాడు. మళ్ళీ అప్పుడు ఈ అబ్బాయి ఆడుకుంటున్నాడు. కూ చుక్ 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 సికింద్రాబాద్ వచ్చేసింది, ఎక్కువ ఎక్కండి, ఎప్పటికో శతనా కొడుకుల గంట లేట్ అయింది. ఒకసారి ఏమైందంటే అండి, ఒక కోర్టులో కేసు నడుస్తుందండి. ఒకడు మొగుడు పిల్లలు విడాకుల కోసం కేసు నడుస్తుంది. జడ్జి ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉంది. వైఫ్ అంటోంది, నాకు ఎట్టి పరిస్థితిలో మా ఆయనతో నాకు విడాకులు ఇప్పించే, నీకు సమస్య లేదని. జడ్జి అడిగాడు, ఏమయ్యా నీకు విడాకులు కావాలని. మొగుడు అంటున్నాడు, వద్దండి నాకు అసలు విడాకులు వద్దు, మా ఆవిడ బంగారం, ఆవిడ అసలు విడాకులు వద్దండి నాకు అంటున్నాడు. జడ్జి అడిగాడు, ఏమయ్యా ఏమైందమ్మా నీకు ప్రాబ్లం ఏంటి, ఆయన అంత మంచిగా ఉన్నాడు కదా, ఏమైంది నీకు ప్రాబ్లం ఏంటి, విడాకులు కావాలంటున్నాడు. మా ఆయన కబడ్డీ ప్లేయర్ అండి, కబడ్డీ ప్లేయర్ అయితే గొప్పగా చెప్పుకోవాలి కదా, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, అదేనండి ప్రాబ్లం, రోజు వస్తాడు, తలుపు తీస్తాడు, గుమ్మానికి దండం పెడతాడు, లోపలికి వస్తాడు, అవుట్ అంటాడు, పారిపోతాడండి. అదేంటి మరి అవుట్ అంటాడు పారిపోతాడు, మరి నీ ప్రాబ్లం ఏంటంటే అదేనండి ప్రాబ్లం, వస్తాడు అవుట్ అంటాడు పారిపోతాడు, అదేంటండి రావచ్చు కదా లోపలికి అంటే అవుట్ అయిందని నేను ముట్టుకొని అంటాడండి, అదే ప్రాబ్లం. అన్నమయ్య సినిమాలో చాలా మంచి పాటలు అండి. అందులో బాగా ఒక మంచి పాట ఉంది. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడవకవయ్యా కోనేటి రాయల, పొడగంటి మయ్యా మిమ్ము. ఈ సాంగ్ అండి. ఇదే సాంగ్ రకరకాల సింగర్లు పాడితే ఎలా ఉంటుంది. ముందుగా ఆర్పి పట్నాయక్ గారు ఈ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది. పొడగంటి మయ్యా పురుషోత్తమా, ఏడవకవయ్య కోనేటి రాయలా, ఎలా ఉంటుంది. ఇదే పాట దలార్ మెహందీ పాడితే ఎలా ఉంటుంది. పొడగంటి మయ్య ఓ పురుషోత్తమ, ఎడవకవయ్య కోనేటి రాయలా, బొలతారారా బొలతారారా, ఎడవక కోనేటి రాయలా, బొలతారారా. ఇది దలార్ మెహందీ. ఇదే పాటని నారాయణమూర్తి గారు పాడితే ఎలా ఉంటుంది. పొడగంటి మీ పొడగంటి మీ, అరే పొడగంటి పొడగంటి పురుషోత్తమ, ఎడవకవయ్య కోనేటి రాయ, పొడగంటి పొడగంటి పురుషోత్తమ. ఇదండి. ఇది జోక్ కాదండి, నా రియల్ లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. ఆ విషయం నాకు తెలుసు, ధనరాజుకు తెలుసు. నవ్వకుర రే. నేను వాడు ఒక అతని దగ్గర ఉండేవాళ్ళం సార్. అతను రాత్రి మందు తాగితే ఆయన ఇసుకలో కూర్చొని బొమ్మ గీసే అలవాటు. మందు ఎక్కువైంది అనుకో, ఇసుకలో బొమ్మలు గీస్తుంటాడు. ఆ రోజు అర్ధరాత్రి 2 అవుతుంది, నేను వంట రూమ్లో ఉన్నాను, వంట చేస్తున్నాను. బొమ్మ గీస్తాడు. అరే చంద్ర ఇట్రా రాను. సార్ ఈ బొమ్మ ఎవరిది? ఏమో సార్ తెలియదు. అమ్మరా? ఎవరమ్మా సార్? ప్రపంచాన్ని చూసుకునే అమ్మరా. ఓ అవునా సార్, పప్పు వండుతున్నాను సార్, లోపల మాడిపోతుంది, లోపలికి వెళ్దాం సార్. అరే ప్రపంచాన్ని చూసుకునే అమ్మ నీ పప్పును చూసుకోదారా, మొక్కు అన్నాడు. అలాగే సార్. వంట రూమ్లో వెళ్ళాను, పప్పు మాడిపోయింది. ఏంటి సార్ పప్పు అమ్మ చూసుకుంటుంది, పప్పు అమ్మ చూసుకుంటుంది అన్నారు. మొత్తం పప్పు లోపల మాడిపోయింది. టైం ఎంతరా? 3 అవుతుంది సార్. ఈ టైంలో అమ్మ ప్రపంచాన్ని చూసుకుంటుందా, నీ పప్పును చూసుకుంటుందరా? నవీన్ తెలుసు కానీ, డింగిల్ నవీన్. పద్దు పద్దు కరెక్ట్ చెప్పారు మీరు, భలే గుర్తుపెట్టుకున్నారు మీ ఫ్యామిలీని. పద్దుకు పెళ్ళైన 3 నెలలకే పిల్లడు పుట్టిండు. అలా ఆయనకు డౌట్ వచ్చింది,
ఏమో ఇదేంది పెళ్ళైన 3 నెలలకే పిల్లలు పుట్టిన పద్దు ఏంది మనకు పెళ్ళే 3 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుంది నీకు అప్పుడే 3 నెలలకే పిల్లలు ఎట్లా పుట్టిరే నాకు అర్థమవుతుందంటే ఒక్క నిమిషం నీ డౌట్ నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు పెళ్ళి ఎప్పుడైంది? నాకు పెళ్ళే 3 నెలలు అవుతుంది. నాకే పెళ్ళి ఎప్పుడైంది? నీకు పెళ్ళే 3 నెలలు అవుతుంది. మరి మన పిల్లోడు ఎప్పుడు పుట్టిండు? మన పిల్లోడు పుట్టి 3 నెలలు అవుతుంది. మొత్తం ఎన్ని నెలలు అయింది? 9 నెలలు అయిందిగా. అవు మరి ఇంకా డౌట్ ఏంద్రా నీకు? జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిపోయేసరికి మేనేజర్ ఏడుకోనలు గారు ఆ డైరెక్టర్ కి ఒకసారి ట్రీట్ ఇద్దాం అనుకున్నారు. ట్రీట్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఆయన చేతులు కడుక్కుంటున్నారు జబర్దస్త్ డైరెక్టర్. సార్ ఎలా ఉంది సార్ పప్పు అన్నాడు. పప్పు అదిరిపోయిందయ్యా, మేము ఆవిడ మామూలుగా ఉండలేదు. కాకపోతే అన్నాడు. కాకపోతే ఏంటండి, పప్పులేను ఉప్పు తక్కువైందో చెప్పండి, మా ఆవిడ కాళ్ళు చేతులు ఇచ్చేస్తా అన్నాడు. అద్భుతమే, అలాంటి పప్పు నేను జీవితంలో తినలేదు. మరి గుత్తొంకాయ అది నోట్లో పెట్టుకుని జర్రమని జారిపోయిందయ్యా. అసలు అలాంటి గుత్తొంకాయ నేను ఎక్కడ తినలేదు. కాకపోతే ఏంటి సార్? ఏం లేదయ్యా, ఇందాక నుంచి అక్కడ గుర్తుని చూసావు కుక్క, అది నా వైపు సూరుమని చూస్తుందయ్యా. అదే దాని ప్లేట్లు ఎవడు భోజనం చేసినా అది అలాగే చూస్తుంది సార్. Mother Cute News Jabardast Khatarnak Comedy Show co-presented by Paragon Law. It's time for the judgment of performance of the day and Fatavat Fun. So 16 leaders on the stage please. Hey pulli 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 rara pulle balli balli andalani neeke balle ye kali 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 meri masakalle vila vila manalile jallo malle. So judges Rocket Raghav and team ki meer iche points telusukundam. Roja garu Chamak Chandra and team ki Nagababu garu meer iche points 10 మరి ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్ కి రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్ రోలర్ రఘు అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్ తెలుసుకుందాం. వేణు వండర్స్ అండ్ టీమ్ కి రోజా గారు మీరు ఇచ్చే పాయింట్స్. మరి చలాకి చంటి అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్. సో జడ్జెస్ పాయింట్స్ తెలుసుకున్నాము. మరి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది? చమక్ చంద్ర. పులి 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 రారా పులి బలి బలి అందాలని నీకే బలి. చమక్ చంద్ర టీమ్ కంగ్రాచులేషన్స్. మరి ఫటాఫట్ ఫన్ చేసి జడ్జెస్ ని బాగా నవ్వించింది ఎవరు ఈ రోజు? రాఘవ. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అటుకోనట్టు నగరే పీతుము తుమారో. సో ఇవాల్టి మదర్ క్యూట్ న్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై పారగాన్ లో ఫటాఫట్ ఫన్ చేసి 10,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది రాకెట్ రాఘవ. Of the day, Chamak Chandra and team meer gelicharu 5,000 cash prize from Physicum Laboratories and 5,000 cash prize from Orthofit Oil and Syrup. Congratulations. Chamak Chandra and team mee poster of the day chuddama. అమ్మదంగా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను శత్రువుని ఇలాగ ప్రేమతో చంపుతా.